ఏపీలో కరోనా కేసులపై అధికారులు అలర్ట్ అయ్యారు. పలు జిల్లాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా కేసులకు భయపడాల్సిన పని లేదని వైద్యులు చెబుతున్నారు. కడప జిల్లాలో మొదటగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకోవడంతో జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక కడప జిల్లాలో కరోనాపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రంలో మరోసారి కలకలం రేపుతున్న కోవిడ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో వచ్చింది. కడప జిల్లాలో మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. 8లో 3 మృతి చెందడం జరిగింది కడప జిల్లాలో. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదట్లోనే కోవిడ్ ఎప్పుడైతే రాష్ట్రంలో కడప జిల్లాలో ప్రవేశించిందో అప్పుడే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడంతో అప్రమత్తమై మొత్తం రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేయడంతో కడప రిమ్స్లో ఫస్ట్లోనే వార్డు ప్రత్యేకంగా వార్డు చేయడం, వార్డు వేయడం, సిబ్బంది కావచ్చు, కోవిడ్కి సంబంధించిన టోటల్ మెటీరియల్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, దానికి సంబంధించిన గ్యాస్ మెటీరియల్ మొత్తం అన్నీ కావచ్చు, టోటల్గా ముందస్తు జాగ్రత్తగా డాక్టర్లు చేయడం జరిగింది. అప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు కడప జిల్లాలో మొత్తం అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు ఒక్క కోవిడ్ కేసు కూడా లేదు. మొత్తం 8 కేసులు అయితే ఫస్ట్లో వచ్చాయి. అంటే రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఇన్ని కేసులు రావడం అయితే కడపలో ఫస్ట్ టైం రావడము, అందులో కేసులు కూడా వరుసగా రావడము, అందులో మృతి కూడా 3 మృతి చెందడము అన్నీ కూడా కడప జిల్లాలోనే ఫస్ట్ జరిగింది. అయితే ప్రస్తుతం ఎక్కడ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన తర్వాత కడప రిమ్స్లో ముఖ్యంగా ఎక్కడా కానీ ఇప్పుడు కడప జిల్లాలో ఒక్క కేసు కూడా కాలేదు. ఈ 3 మృతి చెందగా మిగిలిన 6 మంది కూడా పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోయి ఇళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే కడప జిల్లాలో కోవిడ్ కేసులు అయితే ఎలాంటి లేదు. సరే, రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో తగ్గుముఖం పట్టిన కరోనాకి ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కడప జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో కొంత అభినందన చెప్పి ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.